హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి, నమస్తే. గుర్తుకొస్తున్నాయి ఈటీవీలో ప్రసారం అవుతుంది. అందరు ఆదరాభిమానులు పొందిన సినిమా. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ఈ వెబ్ సిరీస్లో? ఒక మంచి క్యూట్ మేనత్త. నిజంగా మేనత్తలకు ఉండే రైడ్స్ అది. కంపల్సరీ ప్రతి మేనత్త పోరాడే ఒక క్యారెక్టర్ నాది. ఒక మంచి అల్లుడు, ఒక అందగాడు, ఒక బుద్ధిమంతుడు ఉంటే ఏ అత్త వదులుకుంటుంది. కంపల్సరీ తన బిడ్డకు కట్టేసేయాలా, కొంగు పట్టుకొని తిరగాల నా అల్లుడు అనే కోరుకుంటుంది. ఆ టైప్ క్యారెక్టరు, గడసరి క్యారెక్టరు చాలా బాగా క్యూట్గా రాశారు రాజశేఖర్ గారు, డైరెక్టర్ గారు కానీ. అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయనంత బాగుంది. మా వారు అడిగారు ఎలా అనిపించింది సినిమా అంటే, మేము ఏ షూట్కి వెళ్ళినా ఎక్కడ క్యారెక్టర్ చేసి వచ్చినా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఏదో ఒక రోజు అడిగేస్తారు ఎలా ఉంది అనేసి. నేను చెప్తా కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంది ఇలా ఉందని. కానీ ఈ క్యారెక్టర్ గురించి అయితే ఏం చెప్పానంటే, ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సినిమా అంత బాగుంది. వెబ్ సిరీస్గా చేశారు. ఏం చేస్తున్నారో కూడా తెలియనంత చాలా బాగా తీస్తున్నారు. మా డైరెక్టర్ గారు ఏదో మాయ చేయబోతున్నారు, అది ఏంటనేది అర్థం కావట్లేదు అని మాత్రం చెప్పానండి. అదే మాయ జరిగింది. నిజంగా చాలా హిట్ కొట్టింది. చాలా హ్యాపీ. ఇదంతటికీ కారణమైన మన ప్రేక్షకులకు అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సో అత్త క్యారెక్టర్ అంటే అల్లుడికి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా భరిస్తూ ఉంటారు. ఇలాంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయా సినిమాలో? అన్నీ చెప్పకూడదు, కానీ మేనత్త పోరాటం వల్ల ఒకటే, ఖచ్చితంగా నా అల్లుడు అయిపోవాలనేసి. అంటే ఆమె ఏ సందర్భంలోనే నాకు సంబంధం లేదండి. ఆమె ఏ సందర్భం, వాళ్ళు ఏ కష్టాల్లో మునిగి తేలినా ఏమాత్రం అంటే ఆ టైపు ఏమంటుందంటే చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అదే తన కోరిక ఏంటంటే, వాడితో ఎలాగూ తాళి కట్టించలేకపోయాను, దీనికి బిల్లైనా కట్టిస్తా అంటనమాట. వాళ్ళు ఏ సందర్భంలో ఉండని వాళ్ళు, వాడితో ఎలాగూ తాళి కట్టించలేకపోయినా దీన్ని వీడితో బిల్లైనా కట్టిస్తా అని బిల్లు కూడా గట్టిగా వేసిపోద్ది అనమాట. సో కెరీర్ పరంగా ఆలోచిస్తే ఇప్పటివరకు ఎన్ని చేశారు క్యారెక్టర్స్? చాలా సినిమాలు చేశానండి, చాలా వెబ్ సిరీస్ చేశాను. నాకు యూట్యూబా, సినిమానా, ఇంకేమన్నా ఏం సంబంధం లేదు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే పిచ్చి నాకు. నిన్న మొన్న కూడా మన చందన బ్రదర్స్ యాడ్ చేశాను. నేను ఏదైనా అది కంటెంట్ బాగుంటే చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళని కూడా చూడను. నాకు డేట్ ఖాళీగా ఉండాలి, కంటెంట్ బాగుండాలి, నాకు రెస్పెక్ట్, ఆ ప్రేమ నచ్చాలి. ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను. డబ్బుల కోసమే కాదు సునీత మనోహర్, ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే చేస్తుంది అని నా దగ్గరకు వస్తారు. చందన బ్రదర్స్ ఒక యాడ్ చేశాను, ఒక రేంజ్లో ఉంది. నాకు ఇష్టమైన ఝాన్సీ సుమక్క నాకు చాలా ఇష్టం. నేను ఒకప్పుడు యాంకర్ అవ్వాలనుకున్నా, కాకపోతే నేను యాక్టర్గా చాలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అక్క ఝాన్సీ క్యారెక్టర్ నేను రీక్రియేట్ చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. కోకాపేట్ ఆంటీ. అదే లేడీస్ విషయంలో ఆలోచిస్తే కొన్ని వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కొంతమంది లేడీస్ శారీస్ అని, కొంతమంది మోడర్న్ డ్రెస్సులు అని ఇస్తారు. మీరు ఇప్పుడు వస్తున్న యూత్ యంగ్ జనరేషన్ లేడీస్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఒక సీనియర్గా? అసలు ఏ డ్రెస్? ఒకటేంటంటే అండి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది. నాకేంటంటే నేను కంఫర్ట్ ఉన్నా, నేనేంటి నాకు శారీస్ చాలా ఇష్టం. ఎవరికైనా ఉంటుంది డ్రెస్ వేసుకోవాలి, అవన్నీ అది కామన్. కాకపోతే నాకు ఇష్టమైంది ఏంటి అంటే, నేను శారీలో చాలా కంఫర్ట్గా ఉంటా, చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది, నేను చాలా రిచ్గా ఉన్నానని ఫీల్ అవుతా. అందుకే నేను ఏ పార్టీ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, మన ఇంట్లో కానీ, బయటికి ఇట్లాంటి ఫంక్షన్స్ కానీ నేను శారీతోనే వస్తా. వీలైనంత వరకు శారీలోనే కనపడాలని నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాయింట్, ఇప్పుడు మీరు చేస్తున్న క్యారెక్టర్స్ ఇది నచ్చలేదు, ఇది ఇట్లా చేసావు, అది అట్లా చేసావు అని మీ హస్బెండ్ విమర్శన చేసిన సందర్భాలు ఉన్నాయి? నాకైతే ఫుల్ సపోర్ట్ మా ఆయన. కాకపోతే నేను ఫస్టే అడిగేస్తా. ఒక కాల్ రాగానే ఎగిరి గంతేసే రకం అయితే కాదు. అందరికీ తెలుసు, ఈ ఫోన్ ఒక 2-3 రోజులు మీ దగ్గర పెట్టుకున్న ఒక ఫోన్ కూడా రాలేదని చెప్పి నా నెత్తినని కొడతారు. ఎందుకంటే అంత క్లారిటీగా ఉంటా నేను. నాకు ముందే ఏదైనా ఒక ఫోన్ రాగానే నా క్యారెక్టర్ ఏంటి, ఎన్ని సీన్స్ ఉంటాయి, ఏముంటుందండి అని అడుగుతా. అది ఒక్క సీనా 2 సీన్లా అని కూడా కాదు నాకు మ్యాటర్. అక్కడ నా క్యారెక్టర్ బాగుంటే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. అది అందరికీ తెలుసు మన మన మూవీ ఇండస్ట్రీలో. నేను మదరే అవ్వాలి, నేను సిస్టరే అవ్వాలి, నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తాను అలా ఎప్పుడు అన్నాను. క్యారెక్టర్ వాల్యుబుల్గా ఉండి నా వల్ల దేశానికి ఉపయోగపడితే అది ఖచ్చితంగా నేను 1 డే క్యారెక్టర్ అయినా చేస్తాను. ఇదే లేదు అదే చెప్తున్నాను కదా. నేను ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత మా ఆయనతోనే అసలు ఏంటి అని క్వశ్చన్ చేసే అంత అవసరం నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. ప్లస్ ఆయన చెప్పింది ఒకటే, నేను ఇండస్ట్రీలో మా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేను మాత్రమే బయటకు వచ్చాను. అప్పుడు చెప్పింది ఒకటి, నేను ఒక్కరినే సపోర్ట్ చేస్తున్నాను నాన్న, నీ ఇష్టాన్ని కాదనకుండా ఉండడానికి. నీకు ఇష్టం కాబట్టి నేను నిన్ను ఇంట్లో కూర్చోబెట్టలేను, నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన. కానీ
మంచి పేరు తీసుకురా, డబ్బులు తీసుకురామని నేను చెప్పట్లేదు, మంచి పేరు తీసుకురా అని చెప్పాను. ఇది నాకు చాలా హ్యాపీ. నేను ఎప్పుడు ఆ పేరు నిలబెట్టడానికే చూస్తుంటాను. నాకు మంచి పేరు అని అంటే నేను ఎంసీఏలో ఒక చిన్న రోలే కానీ వేణు శ్రీరామ్ గారు ఇచ్చారు. తర్వాత నేను స్పైడర్, నేనంటూ ఇండస్ట్రీలో ఉన్నాను ఒక తోపు ఒక అనుకుంటారు కదా మనం ఓకే ఈమె ఏ క్యారెక్టర్ని ఇచ్చినా చేస్తుంది, స్ట్రాంగ్ లేడీ అనుకున్నారు, అది చేశాను నేను. స్పైడర్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జాతి రత్నాలతో నన్ను అనుదీప్ గారు నిలబెట్టారు. ఆ తర్వాత నన్ను మ్యాడ్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. అసలు నేను ఏ మదర్ అయినా అత్త అయినా అమ్మైనా అక్క అయినా అన్నీ చేస్తూ వెళ్తున్నాను అని అంటే నాకు నా ఫ్యామిలీ నా పిల్లలు నాకు ఫుల్ సపోర్టు. మీడియా మిత్రులు అయితే ఇంకా చాలా సపోర్టు. ఎందుకంటే నేను ఎక్కడ కనపడ్డా నన్ను చాలా రెస్పెక్ట్గా చాలా బాగా నేను మాట్లాడిన ప్రతి మాట ఏంటంటే నాకు పాజిటివ్గానే ఉండాలి, నా చుట్టూ పాజిటివ్ ఉండాలని కోరుకుంటా. మా సినిమా కూడా నేను పాజిటివ్గానే ఏ సినిమాకి వెళ్ళినా అలాగే వెళ్తా. నన్ను కూడా మా డైరెక్టర్ గారు ఆఫీస్కి పిలిచి నా క్యారెక్టర్ ఏంటో ఒకసారి నాకు డైలాగ్స్ చేయించుకొని చాలా చాలా కాన్ఫిడెంట్గా మీరే ఉంటారండి అని చెప్పారు. నా డేట్స్ లేకపోయినా కూడా మళ్ళీ నా దగ్గరికే వచ్చింది 1 month తర్వాత సినిమా. అది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా శరత్ గారు ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒకవేళ సెట్లో ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే డేట్స్ గురించి కానీ దేని గురించి కానీ ఏమనుకోదు సార్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాత్రం లైఫ్ లాంగ్ మనం ఉన్న రోజులు గుర్తుండేలాగా ఉండేదే గుర్తుకొస్తున్నాయి ఈ సినిమా. విరాజ్ గారు తర్వాత మా అమ్మాయి యశస్వీరావు చాలా బాగా చేశారు. నిజంగా వాళ్ళు చేశారు మంచిగా అనే దానికన్నా జీవించారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ సినిమా రంగం, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి.